ఆదాము మరియు హవ్వ పూర్తి కథ. చాలా కాలం క్రితం, ప్రపంచం ఇంకా సృష్టించబడకముందు, దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన తన ప్రేమతో, జ్ఞానంతో ఈ విశ్వాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. సృష్టి ప్రారంభం మొదటి రోజు దేవుడు, వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. వెలుగును చీకటి నుండి వేరుచేసి పగలు, రాత్రి అని పేరు పెట్టాడు. రెండవ రోజు ఆకాశాన్ని సృష్టించాడు. మూడవ రోజు భూమిని, సముద్రాలను, చెట్లను, మొక్కలను సృష్టించాడు. నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ రోజు చేపలు, పక్షులను సృష్టించాడు. ఆరవ రోజు జంతువులను సృష్టించాడు. చివరగా తన స్వరూపంలో ఒక మనిషిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఆదాము సృష్టి దేవుడు భూమి మట్టితో ఒక మనిషిని రూపొందించాడు. తరువాత అతని ముక్కులో జీవశ్వాస ఊదాడు. వెంటనే ఆ మనిషి ప్రాణం పొంది జీవించాడు. ఆ మనిషి పేరు ఆదాము. దేవుడు అతనిని ఎంతో ప్రేమించాడు. అతనికోసం ఒక అద్భుతమైన తోటను సిద్ధం చేశాడు. ఆ తోట పేరు ఏదెను తోట. ఆ తోటలో అందమైన పూలు, ఫలవృక్షాలు, నదులు, పక్షులు, జంతువులు ఉండేవి. ఆదాము అక్కడ ఆనందంగా జీవించేవాడు. జంతువులకు పేర్లు పెట్టడం దేవుడు అన్ని జంతువులను ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. సింహాన్ని చూసి ఆదాము దానికి పేరు పెట్టాడు. ఏనుగుకు పేరు పెట్టాడు. గుర్రానికి, జింకకు, పక్షులకు కూడా పేర్లు పెట్టాడు. అయితే అన్ని జంతువులకు జత ఉండేది. కాని ఆదాముకు మాత్రం ఎవరూ లేరు. దేవుడు ఇది గమనించాడు. మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు అన్నాడు. హవ్వ సృష్టి. ఒకరోజు దేవుడు ఆదామును గాఢ నిద్రలోకి పంపాడు. ఆదాము నిద్రపోతుండగా అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసుకొని ఒక స్త్రీని సృష్టించాడు. ఆమెను ఆదాము చూసినప్పుడు చాలా సంతోషించాడు. ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని అన్నాడు. ఆమె పేరు హవ్వ. ఇప్పుడు ఆదాము ఒంటరిగా లేడు. వారు ఇద్దరూ ఏదెను తోటలో దేవునితో సంతోషంగా జీవించారు. దేవుని ఆజ్ఞ. తోట మధ్యలో రెండు ప్రత్యేకమైన చెట్లు ఉండేవి. ఒకటి జీవవృక్షం, మరొకటి మంచి చెడులను తెలుసుకునే జ్ఞానవృక్షం. దేవుడు ఆదాము మరియు హవ్వతో ఇలా చెప్పాడు. ఈ తోటలోని ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినవచ్చు, కాని జ్ఞానవృక్షం ఫలాన్ని మాత్రం తినకూడదు. తింటే మీరు తప్పకుండా మరణిస్తారు. ఆదాము, హవ్వ ఇద్దరూ దేవుని మాట విన్నారు. సర్పం యొక్క మోసం. ఒకరోజు సర్పం హవ్వ దగ్గరకు వచ్చింది. సర్పం చాలా కపటమైనది. అది హవ్వను అడిగింది, దేవుడు నిజంగా ఈ తోటలోని ఫలాలు తినకూడదని చెప్పాడా? హవ్వ జవాబిచ్చింది, అలా కాదు. ఒక్క జ్ఞానవృక్షం ఫలం మాత్రమే తినకూడదు. సర్పం నవ్వింది, మీరు చావరు. ఆ ఫలం తింటే మీ కళ్ళు తెరవబడతాయి. దేవునిలా మంచి చెడు తెలుసుకుంటారు అని చెప్పింది. హవ్వ ఆ ఫలాన్ని చూసింది. అది ఎంతో అందంగా కనిపించింది. జ్ఞానం పొందాలనే ఆశ కలిగింది. ఆమె ఆ ఫలాన్ని తీసుకుని తిన్నది. తర్వాత ఆదాముకు ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. వారు ఫలం తిన్న వెంటనే వారి కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నామని గ్రహించారు. వెంటనే అంజూరపు ఆకులతో తమకు వస్త్రాలు తయారు చేసుకున్నారు. సాయంత్రం దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఆదాము, హవ్వ భయపడి చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడు పిలిచాడు, ఆదామా, ఎక్కడ ఉన్నావు? ఆదాము జవాబిచ్చాడు, నేను నగ్నుడనని తెలుసుకొని భయపడ్డాను. దేవుడు అడిగాడు, నీవు తినకూడదని చెప్పిన ఫలం తిన్నావా? ఆదాము అన్నాడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఇచ్చింది. నేను తిన్నాను. హవ్వతో దేవుడు అడిగాడు. హవ్వ చెప్పింది, సర్పం నన్ను మోసం చేసింది. తీర్పు. దేవుడు మొదట సర్పాన్ని శపించాడు, నీవు పొట్టతో ప్రాకుతావు. నీకు మరియు స్త్రీకి మధ్య శత్రుత్వం ఉంటుంది. హవ్వతో ఇలా అన్నాడు, నీవు పిల్లలను కనేటప్పుడు బాధను అనుభవిస్తావు. ఆదాముతో ఇలా అన్నాడు, నీవు చెమటోడ్చి కష్టపడి పని చేస్తేనే ఆహారం సంపాదిస్తావు. భూమి కూడా శపించబడింది. దేవుడు ఆదాము, హవ్వలకు జంతు చర్మాలతో వస్త్రాలు తయారు చేసి ఇచ్చాడు. ఆయన వారిని ఇంకా ప్రేమించేవాడు. కాని వారు అవిధేయత చూపినందున ఏదెను తోటలో ఉండనివ్వలేదు. వారిని తోట బయటకు పంపించాడు. జీవవృక్షం దగ్గరికి ఎవరూ రాకుండా శక్తివంతమైన దేవదూతలను నియమించాడు. ఆదాము, హవ్వ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ కథ మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. దేవుని మాట వినడం ఆశీర్వాదానికి దారి తీస్తుంది. పాపం ఎల్లప్పుడూ బాధను తెస్తుంది. మనం తప్పు చేసినా దేవుని కృప మరియు ప్రేమ ఎప్పటికీ తగ్గవు.